తెలుగు సర్వస్వం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉత్వ సంధి లేక ఉకార సంధి గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? సంధి, తెలుగులో సంధి స్వరూప స్వభావాలు ఎన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అందులో ఉత్వ సంధి ఉదాహరణ ఏకాదేశ సంధుల్లో ఇచ్చాం. అంటే ఇది కూడా ఆదేశ సంధి అని అర్థం. ఆదేశం అంటే కూడా మనం చెప్పుకున్నాం, ఒకటి లేక రెండు వర్ణాలని తొలగించి వేరొక వర్ణం వస్తే దాన్ని ఆదేశము అంటారు. రెండు వర్ణాలని తొలగించి ఒక వర్ణం వస్తే దాన్ని ఏకాదేశమని, ఒక వర్ణాన్ని తొలగించి ఇంకొక వర్ణం వచ్చినట్టుగైతే దాన్ని ఆదేశము అంటారని చెప్పుకున్నాం. ఇది శత్రువు వంటిది అని కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఉత్వ సంధి అన్నాడండి. ఇలాగా ఉత్వ అనేటువంటి ఉత్తు ఉత్తు అని చేసుకున్నట్టుగైతే ఏదైనా ఒక అచ్చుక్కాని అలాంటి మాట వాడాడు అంటే అక్కడ ముందు ఏ అక్షరం రాసాడో దానికి తప్ప ఇంకో దానికి కాదు. ఉత్తుకు అన్నాడు అనుకోండి హ్రస్వమైన ఉకారానికి, ఊత్తుకి అన్నాడు అనుకోండి దీర్ఘమైన ఉకారానికి, అంటే హ్రస్వమైన ఉకారానికి కాదు అని అర్థం. ఇక్కడ ఉత్తు అన్నాడు కనుక దీర్ఘమైన దానికి కాదు, హ్రస్వమైన ఉకారములకు మాత్రమే అని గ్రహించాలన్నమాట. ఏమండి, ఎటువంటిప్పుడు హ్రస్వమైన ఉకారము ఉండాలి. ఉత్తు అంటే అర్థం ఏంటండి? తపరకలం చేశాడు. ఉత్తు అనగా హ్రస్వమైన ఉకారం అండి. ఉత్తు అంటే ఏంటండి? హ్రస్వమైన ఉకారం. మొదటి పదంలో చివర హ్రస్వమైన ఉకారం ఉండి దానికి అచ్చు పరంగా ఉండాలి. అచ్చు అంటే ఏంటి? ఆ నుండి అవ్వ వరకు ఉండే వచ్చును, ఆ నుండి అవ్వ వరకు ఉండేటువంటి వచ్చును. ఇందులో హ్రస్వములు ఉండవచ్చును, దీర్ఘములు ఉండవచ్చును. ఏది ఉన్నా సరే మనకి సంధి వస్తుంది. ఏది ఉన్నా మనకి సంధి వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు రాద్దామండి. రాముడతడు, సోముడితడు, రాముడతడు, సోముడితడు, మనము ఉంటిమి, నీవెక్కడా, అతడొకడు, సొగసైన, ఇలా రాసుకుంటే మనకి చాలా ఉదాహరణలు అవుతూ ఉంటాయి. ఇందులో ఈ పదాలు ఎలా తయారై అనేటువంటి విషయాన్ని మనం చూద్దామండి. ఇందులో రెండు పదాలు ఉన్నాయి. అవి ఏవేవి? రాముడు, అతడు. ఏమండి, రాముడు అతడు అని ఉండేటప్పుడు ఇందులో రాముడులో ఏముంది? చివరిని హ్రస్వమైన ఉకారం ఉంది. రాముడులో ఏముంది? హ్రస్వమైన ఉకారం ఉంది. అతడులో ఏముంది? అక్కడ అచ్చు ఉందని భావించండి. అక్కడ అచ్చుందనే భావించండి. ఎందుకనంటే ఇక్కడ దీర్ఘమైన ఉండవచ్చును, లేదా హ్రస్వమైన ఉండొచ్చు. ఇక్కడ హ్రస్వమైన అచ్చు ఉంది. ఏ అచ్చున్నా పర్వాలేదండి. రాముడు ప్లస్ అతడులో ఆ ఉందండి.
ఈ రాముడులో చివరి ఉన్న ఊ పోయిందండి. పోతే ఇక్కడ ఏముంటుందండి? ఇడ్. రాము ఇడ్ ప్లస్ ఆ, ఇడ్ ప్లస్ ఆ డా, రాముడా. ఇంకోటి ఇక్కడ సంధి జరిగింది. రాముడు అతడు. ఇందులో తాను చెప్పుకునేటువంటి నిర్వచనం సరిపోయిందా లేదా? సరిపోయింది. ఏంటి సరిపోయింది? పూర్వస్వరానికి అంటే పూర్వస్వరం అంటే మొదటి పదంలో ఉండేటువంటి అచ్చుకి, పరపదంలో ఉండేటువంటి అచ్చుకి, పూర్వ పరాస్వరంబులకు పరస్వరంబు ఏకాదిశంబగుట అంటే ఇక్కడ రెండు అచ్చుల ఊ ఆ రెండు పోయి ఈ పరస్వరంలో ఉండేటువంటి అచ్చు మాత్రమే వచ్చింది. వస్తే ఇడ్డుతో కలిసి రాముడతడు అయినది. ఇట్లాగే మిగిలిన కూడా మీరు గమనించాలి. అంటే రాముడు అతడు ఎలా అయిందో ఇంకొంచెం సార్ రాద్దామండి. ఈ రాముడులో ఊ పోయిందండి. రాముడులో ఊ పోయింది. ఇక్కడ ఎక్కడ డూ ఉంది కదండి, ఈ డూలో ఉన్న ఊ పోయింది. పోతే అప్పుడు ఏమైందండి? ఇడ్ ఉంది. దాని తర్వాత ఏముంది? అతడు ఉంది. ఏమైంది? రాముడతడు. అలాగే సోముడు అన్నప్పుడు కూడా రసమైన ఉకారం ఉంది. ఇందులో ఇతడు అని ఉంది. ఇందులో ఊ పోయింది. ఇక్కడ కూడా దీనిలాగే ఇడ్ ఉంది. అంతే, ఇందులో ఊ పోయింది కదా, పోతే ఇడ్ ఉంది. ఇడ్ ప్లస్ ఈ డిగా మారింది. సోముడితడు. ఇగో ఇక్కడండి. మనము ప్లస్ ఉంటిమి, మనం ఉంటిమి. మనములో ఊ ఉంది, ఉంటిమిలో ఊ ఉంది. ఈ రెండు పోయేయండి. పోయి రెండో పదంలో ఉండేటువంటి మొదటి ఊ వచ్చిందండి. అంటే ఇక్కడ ఇమ్ ప్లస్ మొదటి ఏముందండి? మూలో ఊ పోతే ఇమ్ ప్లస్ ఊ మూ. ఒక ఊ పోయింది కదండి, మనం ఉంటిమి. అలాగే నీవులో ఊ ఉందండి. ఎక్కడాలో ఏ ఉంది. ఇందులో ఊ పోతే ఏముంటుంది? ఇవ్ అనేది ఉంటుంది. దానికి ఏ పరమైతే ఏమవుతుంది? వే అవుతుంది. నీవెక్కడా? అతడొకడు. అతడులో ఊ ఉంది. ఒకడులో ఓ అని అచ్చుపరంగా ఉంది. అతడొకడు. ఇడ్ ప్లస్ ఓ డో, అతడొకడు. సొగసు ప్లస్ అయినా అయినాలో అచ్చుపరంగా ఉంది. సొగసులో రసమైన ఉకారం ఉంది. ఈ ఉకారం పోయింది, ఇస్సు మిగిలింది. సొగస్సు ప్లస్ అయినా సొగసైనా. అంటే ఇక్కడ ఇలా ఎక్కడ జరిగింది? ఇక్కడ ఐ దగ్గర సంధి జరిగింది. ఏమండి, ఇంతవరకు మనం సంధి వచ్చినటువంటి రూపాలని చెప్పుకున్నామండి. అంటే హ్రస్వమైన ఉకారానికి అచ్చుపరమైతే సంధి వచ్చింది. అంటే దీర్ఘమైన ఉకారం ఉంటే వస్తుందా? రాదు అనే చెప్పుకోవాలి. రాదు అనే చెప్పుకోవాలి. ఇక్కడ వరకు ఇలా ఉంచుదాం. ఇంకో కొత్త చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇక్కడ ఇక్కడ ప్రత్యేక వర్ణం మనం రాసుకున్నామండి. అతడు ప్లస్ ఋషి అని రాసామండి. ఏం రాసామండి? అతడు ప్లస్ ఋషి.
అతడు ప్లస్ ఋషి రాసినప్పుడు ఇది వేరే ఇంకుతో రాసాం, అంటే ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. ఏమండి, అతడు ప్లస్ ఋషి కదా, సంధి జరిగిపోతే అతడులో ఏం పోవాలి? ఊ పోవాలి. అంటే ఏం మిగులుతుంది? ఇడ్డు మిగులుతుంది. మిగిలి ఏమవుతుంది? అతడ్రు. అతడ్రు అంటే ఎలా రావాలి? అతడ్రు షి అవ్వాలి. ఇది వాడుతున్నామా? ఇది యుక్తమైనదా? కాదే. అందుకోసం ఇది ఇలా వాడకూడదని అర్థం. ఇది తప్పైపోయింది. మరి సంధి సూత్రం చెప్పాడు కదా, రస్వమైన వికారం ఉండి అచ్చులు ఉంటే ఇక్కడ రాద్దామండి. మనం ఇక్కడ ఏం రాద్దాం? రస్వమైన ఉకారం ఉండాలి, దానికి అచ్చుల పరంగా ఉండాలి, సంధి వస్తుంది. సంధి అంటే ఏంటో చెప్పాను కనుక సంధి వస్తుంది అని అర్థం. ఇదేనండి దీనికి ఫార్ములా. అంటే దీర్ఘం ఉంటే రాదు. ఇక్కడ దీర్ఘం కూడా లేదు కదా, ఇక్కడ రు ఉంది, అతడు ఋషి, ఇక్కడ ఎందుకు రాలేదు అనే సందేహం మీకు అందరికీ వస్తుంది. ఇలాంటివే ఇస్తున్నాడండి. ఇటువంటివన్నిటినీ కూడా ఆయా సందులు పూర్తయినప్పుడు, అంటే మనం సంస్కృత సందులు పూర్తయిన తర్వాత సంస్కృత సందుల్లో మనకి పోటీ పరీక్షల్లో ఇచ్చినటువంటి సందులు, అలాంటి సందర్భంలో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం, వాటిని తప్పు చేశాం, ఎందుకు చేశాం? గత పాఠాల్లో ఆ ఉదాహరణలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ మనం అనుకునే సూత్రం అక్కడ సరిపోతుందా? చాలేదు. అందుకే మనం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం. అటువంటి వాటన్నిటిని మనం వేరేగా చూపెట్టి మనం చివరిని చెప్పుకోవడం జరిగింది. సంస్కృత సందులన్నీ పూర్తయిన తర్వాత, అంటే విసర్గ సంధి పూర్తయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కొన్నామో అవన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్గా మనం చెప్పుకోవడం జరిగింది. కానీ అంతవరకు ప్రత్యేకంగా చెప్పడం కంటే ఎక్కడిదక్కడ చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఉకార సంధి విషయంలో చెప్పుకుంటున్నాం మనం. ఏమండి, ఇందులో అతడు ఋషి కొంతమంది ఇట్లా చెప్పారు, వెంటనే ఇప్పుడుదప్పుడు చెప్పేస్తుండండి. అన్నిటినీ వేరేగా ఎపిసోడ్గా అటువంటి గొప్పతనాన్ని మీరు అన్నిటినీ ఒక దగ్గరికి తెచ్చి చెప్తున్నారు. దానికంటే ఇలా చెప్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అందుకోసం ఇక్కడే చెప్పేస్తున్నాం. ఇటువంటి ఉదాహరణ ఇస్తాడు. ఇక్కడ ఎందుకు సంధికి జరగలేదు? సంధి రావట్లే కదండి. ప్రకృతి భావం వస్తుంది. ఏంటండి ఇది? ప్రకృతి భావము. ఇక్కడ జరిగింది ఏంటండి? అంటే కొత్త కొత్త పదాలు వచ్చేటప్పుడు మనం వాటిని నోట్ చేసుకోవాలి. ఇక్కడ కొత్త మాట వాడాను నేను, ప్రకృతి భావము. అలాగే ఉత్తు అంటే రసమైన ఉకారం అని అర్థం. దీన్ని తపరకరణం చేయడం అంటారు. తపరహ తత్కాలస్య. తపరకరణం చేసేనంటే తత్కాలాన్ని అప్పుడు ఏది చెప్పాడో ఆ కాలాన్ని గ్రహిస్తుంది. మరి ఇక్కడ ఏమిటండి? ఇక్కడ ప్రకృతి భావం వస్తుంది. ప్రకృతి భావం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అంటే ఏమాత్రం మార్పు లేనట్టుగా ఉన్నది ఉన్నట్లుగా రాసేస్తే అదే ప్రకృతి భావం. అంటే ఏమని రాయాలి? అతడు ఋషి. ఏమండి, మీరు చెప్పిన రూల్ ప్రకారంగా ఉందా? ఉత్తునికి అచ్చు పరమైందా? పరమైతే సంధి రావాలా? ఇక్కడ రాలేదు కదా అని అడిగితే అప్పుడు నేను మాట చెప్తున్నాను. దీనికి 2 మాటలు సమాధానం చెప్దాం. సరిపెట్టుకోవడం కాదండి, నిజమే. ఇక్కడ ఏమైందండి? ఇక్కడ ఏం పరంగా ఉంది? మళ్ళా మొదటికి వెళ్ళాలి మీరు అందరూ. మేస్టర్ చిన్న అచ్చుల విషయమే ఒక ఎపిసోడ్ చెప్పారు ఏంటా అని అనుకుంటారు. ఇప్పుడు కనబడుతుంది మీకు. నేను అచ్చుల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పానండి? ఒక 4 వర్ణాలు రాశాను. ఏంటవి? రూరు, అలు, అలు. ఈ పదాలతో, ఈ రూరు, అలు, అలులతో వచ్చేటువంటి పదాలన్నీ సంస్కృత పదాలు అని చెప్పానా? అంటే ఇదే పదం అండి, ఇది సంస్కృతం. ఇదే పదం అండి, తెలుగు పదం. తెలుగు మీద ఉండేటువంటి సాంస్కృతిక అచ్చుకి ఇక్కడ సంధి రాలేదన్నమాట. ఇంకా చెప్దాం. మన వ్యాకర్త అంటే ఎవరండి? ప్రతిసారి మన వ్యాకర్త అన్నప్పుడు చెన్నై సూరి గారిని భోజనపల్లి సీతారామాచార్యులు గారు అంటే ప్రౌఢ వ్యాకరణాన్ని రాశారండి. వీరిద్దరిని నేను చెప్తున్నాను అనుకోండి. ఇందులో చెన్నై సూరి గారు ఏం చెప్పారో తెలుసండి? ఈ అరు అనేదాన్ని, ఈ అలు అనేదాన్ని, అంటే వీడికి దీర్ఘాలు కూడా తీసుకోండి, రూరు, లూలు, ఈ రెండింటిని కూడా
రులు వర్ణంబులు, రలతుల్యంబులు. నేను అనే మాటలు అన్నీ రాయలేం బోర్డు మీద. మాస్టర్ కొత్త కొత్త మాటలు చెప్తున్నారు అని అంటే అవి మీరు రాసుకోవాలి. రులు వర్ణంబులు, రలతుల్యంబులు అని ఒక దగ్గర చెప్పుకున్నాడు. అంటే రలతుల్యంబులు అంటే రాలాలతో సమానం. ఈ అలువులు రా లా వీటితో సమానము అన్నాడు. ఏమండి ఈ రాలాలు అసలు తెలుగులో ఈ రెండు లేవు కదండి. మరి తెలుగులో లేనప్పుడు దేంతో సమానం అని చెప్తాడు? రాలాలతో సమానం అని చెప్తాడు. ఏమండి మనం ఇప్పుడు రూకి బదులు రాకముస్తే రూ రాసిట్లే ఈ రోజుల్లో. ఏమండి అలుగు బదులు లా రాసిట్లే. ఈ రెండిటితో సమానము అన్నాడు. ఈ రెండు ఏమిటో చెప్పగలరా? ఏ అక్షరాలు విభాగంలో? ఇవి హల్లులండి. ఈ రాలా వర్ణాలు హల్లులు, రూ అలువులు అచ్చులు. మరి ఇక్కడ ఉకారానికి అచ్చుపరం వాళ్ళన్నాడు, కానీ హల్లుల పరం అయితే చెందుతుందా? చెందదు. మరి రలతుల్యంబులు అన్నాడు కనుక ఇక్కడ హల్లుల పరమైనట్టుగా భావించినట్టుగైతే సంధి రాలేదు అని మనం గ్రహించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇక్కడతో ఉత్వ సంధి పూర్తయింది. మళ్ళా ఒకసారి చూద్దామండి. ఉత్తునకు అచ్చుపరంబగినప్పుడు సంధి అగు, అంతే సూత్రం అండి. ఇక సంధి వికల్పంగా వచ్చేటువంటి సూత్రం కూడా ఒకటి ఉంది. ఏ ఏ పదాలు ఉన్నప్పుడు సంధి వికల్పంగా వస్తుంది? ఇది ఒకటో రకమైనటువంటి ఉత్వ సంధి. ఇంకోసారి కూడా ఉత్వ సంధి వస్తున్నది, రెండో రకం. అది ఏంటి అంటే వికల్పంగా వస్తున్నది. వికల్పం అంటే ఏంటనుకున్నాం? సంధి వచ్చుట, సంధి రాకపోవట, దాన్ని వికల్పం అంటాం. వికల్పమైన సంధి ఏ సందర్భాల్లో వస్తుంది అనేటువంటి విషయాన్ని తరువాత మనం చెప్పుకుందాం.